రాజ్కోటి లాగా కాదు పనుందండి బలూరే అది కాదు స్టార్ట్ అయినా ప్లీజ్ నాకేంటండి ఒకేసారి ఎవరో చేయలేని చేస్తున్నారు. సరే ఓకేనా ఇది మొత్త కథ మార్చేది మార్చాలి కదా. సినిమా కర్మ క్రియేట్ పదిహేను సినిమాలకి వీళ్ళే ఈ సినిమా సాంగ్ కూడా ఈమె చేస్తాం. రెండు చేతిపోతుంది నేను పట్టుకుంటాను. ఓకేనా ఓకే రెడీ ఏమా రెడీయా అది వేసుకోండి న్యాయం కదా మీకు అయిపోతే వేసుకోండి సార్. భారతదేశంలో ఎవరు కూడా గెస్ట్గా వెళ్తారు. అందరికీ నమస్కారం. రామసత్యనారాయణ గారు అసలు 15 సినిమాలు ఒకే రోజు ఓపెనింగ్ చేసి మళ్ళీ ఇంకో 2 సినిమాలు ఎల్లుండి ఓపెన్ చేస్తున్నారని అంటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది. నాకు ఇట్స్ గ్రేట్. ఎవరి సపోర్టు ఏమి లేకుండా ఇన్ని సినిమాలు తీశారు ఈయన. ఈ సినిమా ఇది కూడా రుద్రకాళి ఏంటో గ్రాఫిక్స్ అవన్నీ చూస్తుంటే అసలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అన్నట్టు ఉంది సినిమా. నైస్. నిజంగా రోజు ఈయన మీద కొన్ని వందల మంది ఈయన చేతుల మీదుగా భోజనం చేస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. అందరూ కొత్త వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరు కొత్త వాళ్ళు. డాక్టర్ సంధ్యావర్షిని, ప్రదీప్ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్గా ఈ 15 ఫిల్మ్స్కి కూడా వాళ్ళే వర్క్ చేస్తున్నారు. అలాగే హర్ష డైరెక్టర్, విఎఫ్ఎక్స్ అన్ని తినే చేస్తున్నాడు. ఆల్ ది బెస్ట్ హర్ష. మా రామసత్యనారాయణ గారికి ఆయనకున్న గుండెకి నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరికి ఇండస్ట్రీలో. అయింది గ్రేట్. రామసత్యనారాయణ గారు మీ ప్రయాణం అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్. లవ్ యూ. థ్యాంక్స్. ఏ కార్యక్రమమైనా వినాయకుడితో స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రం మా వినాయక్ అన్నయ్య గారితో స్టార్ట్ చేసాం. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నాకు బ్యాక్ బోన్ ఎవరంటే మా అన్నయ్య వినాయక్ గారు.
ఏ చిన్న కార్యక్రమం చేసినా ఆయనతో మాట చెప్తే నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించి నువ్వు చేయి ఎదగలిగింది నేను ఉన్నాను అనే ఒక గొప్ప సపోర్ట్, మనకి 100 కోట్ల విలువైన సపోర్ట్గా భావిస్తున్నా. ఎందాక ఆయన చెప్పినట్టుగా రెగ్యులర్ డైరెక్టర్లు అయితే కాస్ట్లీగా ఉంటారు, కొత్త డైరెక్టర్లు అయితే వాళ్ళకి ఫస్ట్ సినిమా ఇచ్చినట్టు అవుద్ది, వాళ్ళు కూడా చాలా చక్కగా కష్టపడి పనిచేస్తారన్న ఉద్దేశంతో హర్ష అనే అబ్బాయికి నేను ఈ సినిమా ఇవ్వడం జరిగింది. ఇది చాలా కాస్ట్లీగా, రిచ్గా, చాలా గొప్పగా, అద్భుతంగా తీశాడు. ఆ విషయం అన్నయ్యకి చూపిస్తే చాలా ఆనందించి బాగా చేశాడు కుర్రాడు ఎవరు అని చెప్పారు. అందులో మీరే దానికి ఓపెన్ చేయాలని చెప్పాను. రుద్రగాళి అనే సినిమా వరంగల్ బ్యాక్డ్రాప్లో ఒక అద్భుతమైన దృశ్య కావ్యం ఇది తీస్తున్నారు. అలాగే మాకు ఈ 15 సినిమాలు అనౌన్స్ చేసినప్పుడు ఫస్ట్ నా దగ్గరికి వచ్చి, ఏమండి మేము కొత్తగా స్టూడియో పెట్టాం, మాకు ఈ అవకాశం ఇవ్వండి, మీకు కష్టపడి మేము పనిచేస్తాం అని చెప్పేసి డాక్టర్ సంజయ్ వర్షిని అండ్ ప్రదీప్ వచ్చి అడిగినప్పుడు, పాత వాళ్ళ కంటే కొత్త వాళ్ళు ఇంకొంచెం కొత్తగా ట్రై చేయడానికి చేస్తారు, ప్లస్ మాకు బడ్జెట్లో అనుకూలంగా చేస్తారు ఉద్దేశంతో వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాం. వాళ్ళు ఈ 15 సినిమాలు కూడా ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒకే సంవత్సరంలో 15 మ్యూజిక్ సినిమాలు చేస్తున్నారంటే వాళ్ళకి ఒక రికార్డుగా భావించి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అందుకని వాళ్ళకి కూడా అభినందన తెలియజేస్తున్నా. ఇంకా ఈ పని మా ఇంకొక డైరెక్టర్ని మా వినాయక్ గారికి పరిచయం చేస్తున్నాను. ఈయన విజయ్, ఇతని పేరండి. ఇదండి చాగుల పక్కనే. యాక్చువల్లీ ఈ 15 సినిమాలు ఇతను లేడండి. ఈ 15 సినిమా అనౌన్స్ చేసిన తర్వాత నాకు ముఖ్యం టచ్ చెప్పాడు, ఓ తండ్రి కూతురు సెంటిమెంట్ టచ్ చెప్తాను సార్ అని. చాలా బాగా చెప్పాడు. సరే చేద్దాం అని చెప్పి వెంటనే స్టార్ట్ చేశాను. మీరు చెప్పిన 16-17 సినిమా ఇదేనండి చేశాడు. ఇది అయిన తర్వాత నేను మళ్ళీ ఒక కాశీ బ్యాక్డ్రాప్లో ఒక చెప్పాను. ఇతను చేసే టేకింగ్ అవన్నీ చూసి, అంటే ఒక ప్రొడ్యూసర్ బతకాలంటే ఏం చేయాలి, ఎంత ఎకానమీగా సినిమా తీయాలనే విషయం అతను నేను నేర్చుకున్నానండి. అంత బాగా తీశాడు. అందుకే అతను ఎంకరేజ్ చేయడం కోసం నేను కాశీ బ్యాక్డ్రాప్లో ఒక చెప్పానండి. చెప్పాడు, నాకు చాలా బాగా చేశాడు. అది 15వ తారీఖున అది కూడా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి కూడా మీ ఆశీస్సులు అందేమని కోరుతున్నా. ఈయన వినాయకనే అని చెప్పి నేను చిన్నపిల్లడు, నేను అసినట్టుగా ఉన్నప్పటి నుంచి కూడా నన్ను అలా పిలవడం అలవాటు. ఎందుకో తెలియదు. ఏమండి అన్నయ్య అంటే ఏంటి? అదే మనసులో ప్రేమలో అన్నయ్య అండి, వయసులో కాదండి. నాకు 68, మీకు 50 ఉంటాయి అంతే. నాకు అంత కూడా లేదు. పెద్ద మనసు అన్నయ్య వినాయక్ అన్నయ్య అండి, అంతే అండి. థ్యాంక్ యూ సార్. మాలాంటి చిన్నవాళ్ళు బ్రష్ చేయడం అంటే చాలా, మేము 100 కోట్లు వచ్చి ఆనందపడుతున్నాం సార్. మీకు చాలా సినిమా ఉంటాయి, ఇంకా 15 సినిమాలు మీరు ఒక్కరోజు తీసేస్తున్నారు. 15 సినిమాలు 15 మెగా హిట్లు కొట్టారు, మాకు హిట్లు కొట్టలేదు అంతే తేడా. ఏది ఏమైనా వినాయక్ గారు లాంటి వ్యక్తి మా వెనకాల ఉంటాం, మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. యాక్చువల్గా వినాయక్ గారితో ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడమే మా సినిమా సగం సక్సెస్ కొట్టేసింది నేను భావిస్తున్నాము. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన వినాయక్ గారికి మరియు మా ప్రొడ్యూసర్ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విఎఫ్ఎక్స్లో నాకున్న ప్రావీణ్యత చూసి ఈ చిత్రాన్ని నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని నేను నిలబెట్టుకుంటాను. మంచి హిట్ తోటి మీ ముందుకు త్వరలో వస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ సమయంలో మరి వివి వినాయక్ గారి చేత మరి ఈ సినిమా రుద్రకాళి రావడం అనేది టీజర్ రిలీజ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ సార్ మరి ఈ సినిమాకి రుద్రకాళికి యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా, నా పేరు సంధ్యావర్షిని. మరి నాకు ఈ అవకాశం సార్ ఇస్తున్నందుకు గాను సార్కు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కని ఈ అవకాశాన్ని మంచి మ్యూజిక్తో మీ ముందుకు వస్తున్నాను. సో కాబట్టి ఈ సినిమాని అందరూ ఆదరించగలరని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. రుద్రకాళి టీజర్ లాంచ్ వివి వినాయక్ గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా బూస్టింగ్ ఇచ్చింది. చాలా గొప్ప అవకాశం. ఈ అవకాశం మాకు కల్పించిన మా రామ సత్యనారాయణ సార్కి ఇప్పటికీ సదా కృతజ్ఞై ఉంటాను. సార్ చేస్తున్న 15 సినిమాల్లో మాకు అవకాశం ఇచ్చారు. టాలెంట్ ఎక్కడున్నా సరే సార్ ముందుండి మాకు సపోర్ట్ చేసే వ్యక్తులు మొదటి వరుసలో సార్ ఉంటారు. సో ప్రత్యేకంగా హర్ష గారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. అలాగే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ మంచిగా మా నుంచి అవుట్పుట్ తీసుకోగలిగారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.
సో అందరికీ నమస్కారం అండి. సో మొదటగా రుద్రకాళి ఇప్పుడు మనం చూసిన టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సో వినాయక్ గారి దగ్గరికి మనం రావడం, సో సార్ ఎంతో కంఫర్టబుల్గా ఇక్కడ లాంచ్ చేయడం, మన ప్రముఖ ప్రొడ్యూసర్ గారు రామ్ సత్యనారాయణ గారితో ఈ ప్రోడక్ట్ ఇలా వచ్చిందంటే ఎంత క్వాలిటీ అవుట్పుట్ అనేది, సో ఇక్కడే సగం సక్సెస్ అనేది మనం కొట్టేసాం. సో మేజర్గా మ్యూజిక్ అయితే ఎరగదీశారు సార్. సో అదేవిధంగా మన 15 సినిమాలకి మీరు మ్యూజిక్ చేస్తున్నారంటే అదొక రికార్డ్ అది. సో సత్యనారాయణ సార్ రికార్డ్స్ తీయడమే కాదు, ఆయనతో ఉన్న వాళ్ళు కూడా రికార్డ్స్లోకి ఎక్కేలా చేస్తారు. అది మనకు ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది. సో ఇదే ఒక ఎగ్జాంపుల్ కూడా. దాంతోపాటుగా ఒక చిన్న డైరెక్టర్ నేను. సో నన్ను ప్రోత్సహించి మా నాన్న హీరో అనే ఒక సినిమా మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆయన ఇంకా సపోర్ట్ చేస్తూ, నాలాంటి ఇంకా ఎంతోమందిని సపోర్ట్ చేస్తూ రెండో సినిమా కూడా ఇవ్వడం అనేది జరిగింది కాశీ బ్యాక్డ్రాప్లో. సో థ్యాంక్ యూ సార్. మీకు మీ అప్రిసియేషన్ మళ్ళీ పొందుతాను నేను ఆ సినిమాతో అయితే. సో రుద్రకాళి అయితే మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఆలరిస్తుంది. సో ఇప్పుడు దాకా ఇండియన్ చరిత్రలో చాలా పేర్లు మనం లెక్కించుకుంటూ ఉన్నాం కదా. సో అదేవిధంగా అంత క్వాలిటీగా ఒక మంచి స్టాండర్డ్స్తో అయితే ఈ సినిమా రాబోతుంది. మీ అందరూ సపోర్ట్ చేస్తారని నేను మళ్ళీ కోరుకుంటున్నాను. సో మాలాంటి టీంలు, సార్ లాంటి టీంలు, ఎన్నో టీంలు ఎంకరేజ్ చేస్తూ సార్ అయితే మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. 15 సినిమాలు కాదు, 1500 సినిమాలు తీయడానికైనా సార్ దగ్గరికి మేము ఎప్పుడు ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఫైనల్గా మా వినాయక్ అన్నయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిత్రం యూనిట్ అంటే ఏంటంటే ఇదండి. ఇప్పుడు ఈ సినిమా ఇతనికి సంబంధం లేదు, అయినా ఇతను వచ్చి దగ్గరుండి దానికి కావాల్సిన సాయం చేశాడు. అలాగే మహానాగన సినిమా జరుగుతుంది, ఆ సినిమా ఇతనికి సంబంధం లేదు, అయినా సరే ఆ సినిమాకి వెళ్ళి దగ్గరుండి దానికి సంబంధించిన వర్క్ అంతా కూడా చేసి పెట్టాడు. అంటే ఏంటంటే ఒకళ్ళ సినిమాకి ఒకళ్ళు కోఆపరేట్ చేసి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుంటే డెఫినెట్గా ఒక నెట్వర్క్ లాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం వల్ల మనకి అభిమానులు పెరుగుతారు, అభినందనలు పెరుగుతాయి. అలాగే మనిషికి అటాచ్మెంట్ పెరిగినప్పుడు అతను ఇంకో సినిమా ఇవ్వటం, ఇంకో సినిమాకి అవకాశం వస్తుంది. యాక్చువల్లీ 15 సినిమాలోని మా విజయ్ లేకపోయినా నాకు అతను సినిమా కథ చెప్తే, నాకు ఆ అమ్మాయి హీరోయిన్ కథ చెప్పితే అమ్మాయి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అంటే కారణం ఏంటి, అతను అంత గొప్పగా చెప్పాడు. అమ్మాయిని చెప్పింది ఎలా చెప్పాడో అలా తీశాడు. నిన్న డబ్బింగ్ కూడా చూసాం, మన సంజయ్ వర్షి గారు థియేటర్లో డబ్బింగ్ చేస్తున్నారు. చెబుతుంటే ఆ అమ్మాయి కూడా బోల్డ్ సపోర్ట్ చేసి ఆ డబ్బింగ్ ఇక్కడే చేయండి సార్ అని చెప్పింది. అందువల్ల ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. విజయ్కి ఈ మొదటి సినిమా పూర్తి అవ్వకుండా, అతను కాపీ తేకుండా నేను అతను చేసిన వర్క్ చూసి అతను కాశీ బ్యాక్డ్రాప్లో కథ చెప్పాడు. ఆ కథ బాగుంది. ఆ కథని అత్యంత అద్భుతంగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా లాగా అందరూ ఇది సినిమా వేసి దృష్టి చూసి ఇదే సినిమా ఎవరు తీశాడు, ఇలాంటి సినిమా తీశాడు, ఎలా తీశాడు అని అనిపించేలాగా అద్భుతంగా సినిమా తీయడానికి మా విజయ్ అతను చేస్తున్నాడు. అతనికి సతీష్ ఇలా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బోల్డ్ సపోర్ట్ చేస్తున్నారు. ఒక మనిషికి మనిషి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున విజయ్ పైకి వచ్చినా, సతీష్ పైకి వచ్చినా, నేను పైకి వచ్చినా ఒకరికి ఉపకారం చేసుకుంటాకి సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది ఇలాగ కంటిన్యూ చేస్తే అందరికి బాగుంటుంది ఉద్దేశంతో ఒక టీం వర్క్, నెట్వర్క్ ఇలా చేద్దామన్న ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. ముందుగా వినాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా టీం అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.